రాజస్థాన్ రాయల్స్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎవరైతే చూడడం జరిగిందో వాళ్ళందరికీ నిజంగా అది బ్లాక్ బస్టర్ మ్యాచ్ లాంటిది. పైసా వసూల్ మ్యాచ్ ఎవరైతే గ్రౌండ్ లో చూడడం జరిగిందో అండ్ ఎవరైతే టీవీలో చూడడం జరిగిందో వాళ్ళందరికీ పైసా వసూల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక దురంధర్, ఒక సలార్, ఒక కేజీఎఫ్ని అన్నిటిని మిక్సీలో వేస్తే బయటికి ఎలాంటి సినిమా వస్తుందో అలాంటి సినిమా చూపించడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో. మాట్లాడుకుందాం ఏంటంటే కొత్త కుర్రాళ్ళు చాలా అంటే మోటివేషనల్ స్టోరీ వాళ్ళిద్దరు వెనకాల ఉంది. మాట్లాడుకుందాం. సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 21 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. వెన్యూ వచ్చేసి ఉప్పల్ స్టేడియం. టాస్ గెలిచింది ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్ అండ్ బ్యాటింగ్కి ఆహ్వానించింది సన్ రైజర్స్ హైదరాబాద్ని. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏంటంటే టాస్ ఎక్కువగా ఓడిపోతుంది. సో ఏంటంటే టాస్ ఓడిపోయిందంటే మొదటి బ్యాటింగ్ చేస్తే సో ఏంటంటే 220, 230 కొట్టినా మన దగ్గర సరైన బౌలింగ్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి మనం డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పి ఇప్పటివరకు మనకు ఒక ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచన నిన్నటి మ్యాచ్తో దూరం చేసింది ఎవరు అంటే కొత్త కుర్రాళ్ళు. సో ఏంటంటే 19 సంవత్సరాల హిస్టరీలో ఇలా ఎప్పుడు జరగలేదు. వీళ్ళు కొత్త చరిత్రను రాయడం జరిగింది. సో ఏంటంటే మన దగ్గర భారీ బౌలర్స్ ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, హజల్ హుడ్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. వీళ్ళందరూ చేయింది 19 సంవత్సరాలుగా ఈ ఇద్దరు కొత్త కుర్రాలు చేసి చూడడం జరిగింది. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది వీళ్ళిద్దరు ముంగట. ఏంటంటే బేసిక్గా రాజస్థాన్ రాయల్స్ ఏ విధంగా ఉందంటే ఒక మదమెక్కిన ఏనుగు అనమాట. ఎందుకు అంటే దానికి అడ్డొచ్చిన ప్రతి దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. సో ఏంటంటే ఒక 2 చీమలు ఆలోచన చేశాయి అనమాట. ఏంటనే అనేది ప్రతి ఒక్కదాన్ని అడ్డొచ్చిన ప్రతి ఒక్కదాన్ని తొక్కుకుంటూ వెళ్తుంది, ఇలాగైతే ఎలా పరిస్థితి అని చెప్పి 2 చీమలు ఆలోచన చేసి ఆ 2 చీమలు కూడా ఆ మదమెక్కిన ఏనుగుకు అడ్డంగా నిలబడి దాని తొండంలోకి దూరి దాన్ని కొట్టి దాన్ని అడ్డం పడిపోలే చేయడం జరిగింది. ఇక్కడ ఆ మదమెక్కిన ఏనుగు ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్. ఆ 2 చీమలు ఎవరు అంటే ప్రఫుల్ ఇంకా షకీబ్ హుసేన్. వీళ్ళిద్దరు కూడా కొత్త బౌలర్స్ నిజంగా మెరిపించారు. మొదటి మ్యాచ్లోనే మెరిపించారు. యువరత్నాలు అని చెప్పొచ్చు. ఏంటంటే పెద్ద బౌలర్స్ ఉంటే సరిపోదు, ఆలోచన పెద్దగా ఉండాలి, మన కళ పెద్దగా ఉండాలి, మన స్వప్నం పెద్దగా ఉండాలి అని చెప్పి ఎవరైతే ఆలోచించడం జరిగిందో అలా ఆలోచించినప్పుడే ఇలాంటి పర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. స్పెషల్గా వీళ్ళిద్దరు కొత్త బౌలర్స్ని డెబ్యూ మ్యాచ్లోనే ఈ విధమైన పర్ఫార్మెన్స్ అంటే నిజంగా సెల్యూట్ చెప్పుకోవాలి. అలాంటి పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు ఇవ్వడం జరిగింది. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇన్స్పైరింగ్గా ఎవరిని తీసుకోవడం జరిగింది తెలుసా? ప్రఫుల్ ఏమో హజల్ హుడ్ని ఇన్స్పైరింగ్గా తీసుకుంటే తన రోల్ మోడల్గా తీసుకుంటే, షకీబ్ హుసేన్ ఏమో ప్యాట్ కమిన్స్ని రోల్ మోడల్గా తీసుకోవడం జరిగింది. సో ప్యాట్ కమిన్స్ లేకముందే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అంటే ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ వస్తే ఇంకా వేరే రేంజ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది టీమ్. సో ఏంటంటే ఈరోజు వీళ్ళిద్దరు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక భరోసా కల్పించారు. ఇంతకుముందు ఏంటంటే 220, 230 కొడితే మనం గెలుస్తామా లేదా అనేది ఒక నమ్మకం ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఒక నమ్మకాన్ని కుదిర్చారు వీళ్ళు. ఏంటంటే మీరు 200 పైన స్కోర్ కొట్టండి, దాన్ని డిఫెండ్ చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు ఒక నమ్మకాన్ని కల్పించారు వీళ్ళిద్దరు కూడా. సో ఏంటంటే వీళ్ళిద్దరు వెనకాల కూడా మంచి మోటివేషనల్ స్టోరీ ఉంది. ముందుగా ప్రఫుల్ హింగ్ గురించి మాట్లాడుకుంటే, ప్రఫుల్ హింగ్ మధ్యప్రదేశ్ నుంచి బిలాంగ్ చేస్తాడు. అక్కడ సంథింగ్ ఏదో ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి అక్కడ లేదర్ బాల్తో ప్రాక్టీస్ చేసేవాడు. వాళ్ళ తండ్రికి చిన్నప్పటి నుంచే కోరుకుంది ఏంటంటే ప్రఫుల్ని క్రికెటర్ చేయాలని చెప్పి. సో దానికోసమే సాధన చేయడం జరిగింది. సో ఏంటంటే ఫైనల్గా కోచ్ కళ్ళలో పడడం జరిగింది అండ్ టీంలోకి రావడం జరిగింది. మొదటి మ్యాచ్లోనే 3 వికెట్లు తీసుకోవడం జరిగింది మొదటి ఓవర్లో. 19 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయడంది ప్రఫుల్ చేసి చూపించాడు. మొదటి మ్యాచ్లోనే మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. అది కూడా సీదా టీం మీద కాదు. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఓటమి ఎరుగని అంటే తెలియని టీంకి ఓటమి రుచి చూపించడం జరిగింది. మొదటి మ్యాచ్లోనే అతివీత భయంకరమైన బ్యాటర్లని, మెయిన్గా బుడ్డోడు వైభవ్ సూర్యవంశి ఏమంటాడంటే నాకు బాల్ మాత్రమే కనిపిస్తుంది, ఆపోజిట్లో ఉన్న బౌలర్ కనిపించడం అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో నిన్నటి మ్యాచ్లో ఖచ్చితంగా బాల్తో పాటు బౌలర్ కూడా కనిపించే ఉంటాడు. ఎందుకంటే మొదటి బాల్కి అవుట్ చేస్తాడు కదా, నన్ను ఎవడరా ఆయన అవుట్ చేసింది అని చెప్పి ఖచ్చితంగా ప్రఫుల్ ముఖం చూస్తుంటాడు. సో ఫస్ట్ టైం బుడ్డోడికి బాల్ కాకుండా బౌలర్ ముఖం కనిపించింది. జురైల్ ఇంకా పెటరిస్ వికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. సో మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ. రోల్ మోడల్గా హజల్ హుడ్ని తీసుకోవడం జరిగింది. సో ఇంకో ప్లేయర్ ఎవరు అంటే షకీబ్ హుసేన్ ఇంకా మంచి రోల్ మోడల్ స్టోరీ. ఏంటంటే మనోడు బీహార్ నుంచి బిలాంగ్ చేస్తాడు. బీహార్ నుంచి అక్కడ వాళ్ళ నాన్నగారు మనల్ని ఆర్మీలోకి పంపిద్దాం అనుకున్నారు. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో వాళ్ళ నాన్న కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. సో ఏంటంటే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి. అలాగే క్రికెట్ కిట్ కొనడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ అమ్మగారు ఆమె నగలు అమ్మి మరీ క్రికెట్ కిట్ని ఇప్పించడం జరిగింది. సో అక్కడ నుంచి షకీబ్ హుసేన్ అలా ఒక మెరుపులా మెరగడం జరిగింది. అండ్ 50 రూపాయలకు 100 రూపాయలకు కొన్ని మ్యాచ్లు కూడా ఆడేవాడు. అలాంటి ఒక ప్లేయర్ ఈరోజు ఒక లీగ్లోకి వచ్చి ఆ లీగ్లో మొదటి మ్యాచ్లోనే ఆకట్టుకోవడం జరిగింది. మొదటి మ్యాచ్లో 4 వికెట్లు తీసుకోవడం జరిగిందంటే ప్రఫుల్ ఇంకా షకీబ్ హుసేన్ వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో
వాళ్ళు చేసిన కష్టానికి ఒక ప్రతిఫలం అయితే దక్కడం జరిగింది. ఈరోజు ప్రపంచం మొత్తం వీళ్ళని మెచ్చుకుంటుంది. ప్రపంచం మొత్తం వీళ్ళ వైపు చూడడం జరిగింది. యంగ్ బౌలర్స్ మొదటి మ్యాచ్లోనే ఉనాద్గఢ్ ఇంకా హర్షల్ పటేల్ లాంటి సీనియర్ బౌలర్స్ని కూర్చోబెట్టి వీళ్ళిద్దరికి అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవడం జరిగింది. మొదటి మ్యాచ్లో 19 సంవత్సరాలుగా ఎవరు మొదటి ఓవర్లో 3 వికెట్లు తీయడం జరగలేదు. మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీయడం జరిగింది. డెబ్యూ మ్యాచ్లోనే 4 వికెట్లు తీసుకోవడం జరిగింది ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా. అంటే రాజస్థాన్ రాయల్స్ కుప్పకూలేలా చేసినారు ఇద్దరు యంగ్ కుర్రాలు. రాజస్థాన్ రాయల్స్ మొత్తం కుప్పకూలేలా చేశారు. ఇక మ్యాచ్ డీటెయిల్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే ముందుగా బ్యాటింగ్కి వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. సో అభిషేక్ శర్మ మళ్ళీ మొదటి బాల్కే డక్అవుట్ కావడం జరిగింది. సో అభిషేక్ శర్మ ఇదే నడుస్తుంది అనమాట. అవుట్ అయితే మొదటి బాల్కే డక్అవుట్ అవుతాడు, 10 లోపల అవుట్ అవుతాడు. ఒకవేళ మనోడు కుదురుకున్నాడా 50 చేసేదాకా వినడు. సో అభిషేక్ శర్మ నుంచి ప్రతిసారి అదే దొరుకుతుంది. బట్ ఏంటంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ అదే విధంగా ఉంటుంది. సో అభిషేక్ శర్మ అవుట్ కాగానే అబ్బా మొదటి బాల్లోనే అవుట్ అయ్యాడా అప్పుడే అని అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రావిస్ హెడ్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్లో దొరికిపోవడం జరిగింది. 18 బాల్స్లో 18 రన్స్ చేసి అక్కడ దొరికిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ ఇషాన్ కిషన్ చోటా బుల్డోజర్. ఆ మదమెక్కి నేను కన్నాను కదా, ఆ చోటా బుల్డోజర్తో అడ్డుగా నిలబడడం జరిగింది. ఇషాన్ కిషన్ అద్భుతమైన నాకైతే ఆడడం జరిగింది. 44 బాల్స్లో 8 4లు 6 6లతో 207 స్ట్రైక్ రేట్తో 91 పరుగులు చేయడం జరిగింది. సో అద్భుతమైన బ్యాటింగ్ ఆడడం జరిగింది. ఇషాన్ కిషన్ ఏంటంటే స్కోర్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతు ప్రయత్నం తాను చేశాడు. అద్భుతమైన స్కోర్ రావడానికి కూడా. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ లాంటి టీం అపోజిట్లో ఉన్నప్పుడు అతి వీరమైన భయంకరమైన బ్యాటర్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా 200-220 పైన కొడితేనే డిఫెండ్ చేసుకోగలం. అలాంటి బౌలింగ్ ఇప్పటి వరకు లేదు. కొన్నిసార్లు డౌట్ వచ్చేది, అంత చేసినా మనం డిఫెండ్ చేసుకుంటామా లేదా అని డౌట్ వచ్చేది. బట్ ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు కొత్త కుర్రాలు చెప్తున్నారు ఏంటంటే మీరు 220-230 కొట్టండి, మ్యాచ్ గెలిపించి మేము చూపిస్తామని చెప్పి. వీళ్ళని ఇలాగే కొనసాగిస్తే, అంటే ప్రతి మ్యాచ్లో ఇలా జరుగుతుందని కాదు, కాకపోతే ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా అపోజిట్ టీంకి కొరకరాని కొయ్యేలా వీళ్ళు మారడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, సలహాలు సూచనలు ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళని ఇలాగే కొనసాగించాలి. ఆ టాలెంట్ అనేది పెరుగుతుంది, ఖచ్చితంగా ఆ మోటివేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి పెరుగుతుంది. సో ఇషాన్ కిషన్ మంచి షాన్దార్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. 91 పరుగులు చేయడం జరిగింది, సెంచరీ మిస్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్లో సమీర్ రిజ్వీ కూడా 90 పరుగుల వద్ద అవుట్ కావడం జరిగింది. తర్వాత ఇంకొక ప్లేయర్ ఎవరో ఉన్నారో, ఆ ప్లేయర్ పేరు గుర్తు రావట్లేదు, అతను కూడా 90 పరుగుల వద్ద అవుట్ కావడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు ఇషాన్ కిషన్ కూడా 91 పరుగుల దగ్గర అవుట్ కావడం జరిగింది. ఈ సీజన్లో 3 ప్లేయర్స్ సెంచరీని అయితే మిస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సీజన్లో సెంచరీ చేసింది ఓన్లీ సంజు శాంసన్ మాత్రమే. ఇక నెక్స్ట్ వచ్చేసి మన కాటేరమ్మ పెద్ద కొడుకు రాసన్ కొంచెం క్లాస్ ఇన్నింగ్స్ ఆడాలని చెప్పొచ్చు. 26 బాల్లో ఒక 4 3 6లతో 154 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేయడం జరిగింది. సో ఏంటంటే మంచి ఒక క్లాసిక్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఇక నితీష్ కుమార్ రెడ్డి సలీల్ అరోరా ఒక మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడారని చెప్పొచ్చు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి 13 బాల్స్లో 4 6లు, 4 లైమ్ లేవిగా ఓన్లీ 4 6లతోనే డీలింగ్ చేయడం జరిగింది. 215 స్ట్రైక్ రేట్తో 28 పరుగులు చేయడం జరిగింది. సో చిన్నపాటి క్యామియో అయితే ఆడడం జరిగింది. సో ఆ టైంలో కావాల్సింది అదే కాబట్టి అలాంటి క్యామియో ఆడడం జరిగింది. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే తప్పు చేయడం జరిగిందో ఆ తప్పును సరిదిద్దుకున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఏంటంటే లేట్గా పంపించడం జరిగింది ఎన్కేఆర్ని, బట్ ఈ మ్యాచ్లో తేరుకొని ముందే పంపించడం జరిగింది. సో ముందు పంపిస్తే ఎలాంటి బ్యాటింగ్ చేయగలడో చూపించాడు. 28 రన్స్ చేయడం జరిగింది, అది ఓన్లీ 13 బాల్స్లోనే 4 6లతో డీల్ చేశాడు మొత్తం. ఇక సలీల్ అరోరా యంగ్ ప్లేయర్, 6 సేమ్ మనోడు కూడా 13 బాల్స్లో 24 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 2 6లతో 185 స్ట్రైక్ రేట్తో మంచిగా డీలింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అనికేత్ వర్మ 6 పరుగులు చేయడం జరిగింది. 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 216 పరుగులని మనకు రాజస్థాన్ రాయల్స్కి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. బేసిక్గా 216 పరుగులు అన్నప్పుడు మనసులో నిజంగా అనిపించింది ఏంటంటే 216 పరుగులు అంటే వీళ్ళకు జుజుబీ కదా, రాజస్థాన్ రాయల్స్ ఏంటంటే ఈజీగా కొట్టేస్తుంది కదా. ఎందుకంటే చాలా బ్యాటింగ్ లైనప్ వాళ్ళకి డెప్త్గా ఉంది. దాంతోపాటు ఏంటంటే పవర్ ప్లేలో యశస్వి జైస్వాల్ ఇంకా వైభవ్ సూర్యవంశీ తగ్గేదిలే అన్న రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో చిన్నగా మనసులో అనిపించింది. అప్పుడు కామెంటేటర్స్ కూడా అంటున్నారు 216 పరుగులు అంటే కష్టమే అని అన్నారు. కాకపోతే దాని కష్టాన్ని ఇష్టంగా చేసి చూపించింది ఎవరంటే మన కొత్త బౌలర్స్ ఇద్దరు కూడా, షకీబ్ హుసేన్ అలాగే ప్రఫుల్ హింగ్. వీళ్ళిద్దరూ నిజంగా గేమ్ చేంజర్స్ అని చెప్పుకోవచ్చు నేను మ్యాచ్కి. ఇక ఒకసారి మనము రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా వైభవ్ సూర్యవంశీ డకౌట్. సో వైభవ్ సూర్యవంశీ ఎలాంటి డేంజర్ బ్యాట్స్మెన్ మనందరూ తెలుసు. సో ప్రతి బౌలర్కి ఏదో ఒక రోజు వస్తుంది. నిన్న రోజున కొత్త ప్లేయర్ ప్రఫుల్ది, సో అందుకే అవుట్ చేస్తాడు. సో ఏంటంటే వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా నిన్న బౌలర్ ముఖం చూసే ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ధ్రువ్ జురెల్ని కూడా మొదటి డకౌట్ చేయడం జరిగింది ప్రఫుల్. సో ఏంటంటే ధ్రువ్ జురెల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో కుదురుకుంటే ఎలాంటి బ్యాటింగ్ చేయగలడో మనందరికీ తెలుసు. అతన్ని కూడా పెవిలియన్కి పంపడం జరిగింది. తర్వాత పేట్రస్, సో అతన్ని కూడా పెవిలియన్కి పంపడం జరిగింది డకౌట్. సో ఏంటంటే ఒకటే ఓవర్లో 3 డకౌట్ చేయడం జరిగింది. అండ్ 19 సంవత్సరాలుగా ఎవరు నెలకొల్పుకునే ఒక రికార్డ్ని అయితే ప్రఫుల్ మొదటి మ్యాచ్లోనే నెలకొల్పడం జరిగింది. ఓవరాల్గా 4 ఓవర్లు వేసి 4 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి జైస్వాల్, షకీబ్ వికెట్ తీసుకోవడం జరిగింది జైస్వాల్ది. సో 2వ ఓవర్ వేసి
మొదటి వికెట్ తీసుకోవడం జరిగింది జైస్వాల్ది. సో జైస్వాల్ కూడా సెట్ అయితే ఎలాంటి బ్యాటింగ్ చేయగలడో మనందరికీ తెలుసు. సో జైస్వాల్ వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత రియాన్ పరాగ్ 4 పరుగుల వద్ద అవుట్ కావడం జరిగింది. సో ప్రఫుల్ వికెట్ తీసుకోవడం జరిగింది అది కూడా. ఇక మధ్యలో కొద్దిసేపు టీంని గట్టెక్కించడానికి కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం ఆశలు చిగురించింది ఎవరు అంటే జడేజా ఇంకా ఫెరారియా. జడేజా వచ్చేసి 32 బాల్స్లో 5 4లతో 140 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేయడం జరిగింది. సో జడేజా ఏంటంటే 45 పరుగులతో కొద్దిగా పోరాడాడని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇషాన్ మలింగా బౌలింగ్ లో దొరికిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫెరారియా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 44 బాల్స్ లో 7 4లు 3 6లతో 150 స్ట్రైక్ రేట్తో 69 పరుగుల వద్ద మళ్ళీ హుస్సేన్ కి దొరికిపోవడం జరిగింది. తర్వాత ఆర్చర్ ఇంకా దేశ్పాండే ఇంకా బిష్నోయి ఇంకా బర్గర్ వీళ్ళందరికీ చిన్న చిన్న స్కోర్లకి అవుట్ కావడం జరిగింది. ఓవరాల్ గా ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకే చేతులెత్తేయడం జరిగింది. సో ఫైనల్ గా ఉన్న టేబుల్ టాపర్ ఎవరంటే రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ ని ఎవరైనా కొట్టగలరా అనుకున్నాం. ఫైనల్ గా మన తెలుగు టీం తెలుగు గడ్డ మీద కొట్టింది. అండ్ ఇప్పుడు టేబుల్ టాపర్ గా ఉంది. ఇప్పుడు కూడా టేబుల్ టాపర్ గానే ఉంది. 8 పాయింట్లు ఉన్నాయి. 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు గెలిచింది కాబట్టి 8 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉంది. బట్ ఏంటంటే రన్ రేట్ అనేది మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మన సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు 4వ స్థానంలోకి రావడం జరిగింది. సో మంచి విషయం ఇది. ఇదే విధంగా బౌలర్స్ కూడా కొనసాగించి ఇదే విధంగా ఫామ్ కొనసాగించి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇదే విధంగా ఫామ్ కొనసాగి ఇక్కడ అవకాశం ఉంది. ఇంకా మనకు ప్లే ఆఫ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో కొత్త ప్లేయర్లకు అవకాశం ఇస్తే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలరో ఫైనల్గా షకీబ్ హుస్సేన్ ఇంకా ప్రఫుల్ వీళ్ళిద్దరూ చేసి చూడడం జరిగింది. మరి వీళ్ళిద్దరు బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళిద్దరిని ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఏ విధంగా ఉంటుంది? సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి నుంచి మొదటి బ్యాటింగ్ చేసినా భయపడాల్సిన అవసరం లేదు. 220 230 చేసినా డిఫెండ్ చేయగలమని చెప్పి ఇద్దరు యంగ్ ప్లేయర్లు ఒక సత్తాను చూపించడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి టెన్షన్ అవసరం లేదు అని చెప్పి అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? లేదంటే ఒక మ్యాచ్లో మెరిసారు తర్వాత మ్యాచ్లో అలా ఏముండదు. ఎందుకంటే కట్టడి చేయగలిగితే సార్ ఆపోజిట్ టీంకి వికెట్లు తీయకపోయినా సరే కొంచెం స్కోర్ని కట్టడి చేయగలిగితే కొంచెం మనకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి సో తొందరగానే ప్యాట్ కమిన్స్ కూడా వస్తే టీమ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా మారిపోవడం జరుగుతుంది. ఓవర్గా నిన్నటి మ్యాచ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కొత్త బౌలర్ల బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన అలాగే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ నిన్న క్లాసెన్ బ్యాటింగ్ అలాగే మన సలీల్ అరోరా నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే మదమెక్కిన ఏనుగుని ఒక్క దెబ్బకి పడేయడం జరిగింది ఇద్దరు కొత్త కుర్రాలు. మరి కొత్త కుర్రాల డెబ్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన 8 స్పోర్ట్స్ అప్డేట్ ఛానల్ని ఫాలో అవుతుండేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ జై భారత్. నమస్తే.